ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో యేసు ప్రభు దేవుడు అని చెప్పి ఒక కరపత్రిక ఇస్తే తీసుకెళ్ళిపోయి జైల్లో వేస్తున్నారు. రేప్ చేసిన వాడికి బెయిల్ ఇస్తున్నారు. మనిషిని చంపి మర్డర్ చేసిన వాడికి బెయిల్ ఇస్తున్నారు. సువార్త పత్రిక ఇస్తే వాడికి నాన్ బెయిలబుల్ వారెంట్. సంవత్సరాల తరబడి జైల్లో మగ్గుతున్నారు. వాళ్ళందరూ చీకట్లో ఉన్నారు. ఇప్పుడు మనం వెలుగులో ఉన్నాం, పగల్లో ఉన్నాం. పగలంతా ఆయన పని చేయాలి. పగలంతా ఆయన పని చేయకపోతే రాత్రి రాబోతుంది. అలాంటి చీకటి రోజులే మనకు కూడా ఆల్రెడీ ప్రవీణ్ పగడాల గారితో స్టార్ట్ అయిపోయింది. అవకాశం ఉంది ఇప్పుడు మనం సువార్త ప్రకటించడానికి. మనం సువార్త ప్రకటిస్తే మనల్ని ఎవరు ఇప్పుడు జైల్లో వేయరు. కానీ రాబోయే కాలంలో జరగబోతుంది అదే సుప్రీంకోర్టులో ఉండే మనందరిపైన మత మార్పిడి కేసు. దాని గురించి ఇవాళ కూడా వీడియో పెట్టాను, మీరు చూడండి గాడ్స్ మిషన్ అనే ఛానల్లో. పగలున్నంత వరకే మనల్ని పంపిన వారి పని చేయాలి. రాత్రి రాబోతుంది, అప్పుడు ఎవరం పని చేయలేం. బైబిల్ని కూడా తీసేస్తారు ఫ్యూచర్లో. ఆ సిలువలు తీసేస్తారు. వాక్యాలు రాసుకోవడానికి లేదు, సభలు పెట్టుకోవడానికి లేదు, సువార్తను ప్రకటించుకోవడానికి లేదు. దయచేసి ఈ బైబిల్ ప్రింటింగ్ ఆపకముందే మీరు బైబిల్ని పూర్తిగా చదవండి. ఇండియాలోకి వచ్చి వెతికి మరి బైబిల్ తీసుకెళ్ళిపోతారు. అలాంటి రోజులు రాబోతున్నాయి. ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి. ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఈ బైబిల్ తీసుకెళ్ళిపోయినా మన గుండెల్లో వాక్యం ఉండాలి. లేదంటే నిన్ను సైతాన్ గడు ఆక్రమించుకొని ఉంటాడు. అయ్యా నాకు ఆ పగలొద్దు, ఆ రాత్రి వద్దు, నేను అబద్ధాలు ఆడను, బూతులు మాట్లాడను, కష్టపడుతున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను, నాకు వచ్చే రాబడిలో నేను దశంభాగం ఇచ్చుకుంటున్నాను, నేను దైవజనుడికి లోబడి బ్రతుకుతున్నాను, నేను చర్చిలో నాకు చేతనైన పరిచర్య కనీసం అవసరమైతే ఊడుస్తున్నాను, నేను సువార్త ప్రకటించలేనని నువ్వు అనుకుంటున్నావేమో. నీకోసం ఒక మంచి వాక్యం రాయబడి ఉంది. అందరూ చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. దేవుడు నన్ను మొత్తాడు. నా జీవితం మొత్తం పతనమైపోయింది. నా జీవితానికి ఒక గొడ్డలి పెట్టాడు, వేశాడు. అప్పుడు బుద్ధి వచ్చింది, నేనేం పని చేయాలి, నేను ఎలా బ్రతకాలి, ఎలాంటి పరిచర్య చేయాలి అని. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని మొత్తక ముందే మీరు మారండి. దేవుడు మీ జీవితం అనే ఏరుకి గొడ్డలు పెట్టి పెట్టక ముందే మీరు మారండి. ఏదో మీటింగ్ అంటే అందరూ ఆశీర్వదిస్తారు, దీవిస్తారు, వెళ్ళిపోదానే బ్లెస్సింగ్ తీసుకొని అనుకుంటున్నారేమో. హెచ్చరికలతో కూడిన వాక్యాన్ని మీరు వినాలి. హెచ్చరికలే మన జీవితానికి మాదిరికరం. దయచేసి మిమ్మల్ని గొడ్డలు పెట్టి వేయక ముందే మీరు మారండి. లేదంటే మీ జీవితాలు పతనమైపోతాయి. దయచేసి అర్థం చేసుకోండి.